ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాజీ ఎస్ఐ కావ్య కేసులో ఎక్స్ కమిషనర్ సత్యప్రసాద్ అరెస్ట్. ఇదే కేసు విషయంలో పోలీసులు హోమ్ మినిస్టర్ ని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఇన్నేళ్ల తర్వాత అది కూడా ఇప్పుడు అంకుల్ మీద కేసు పెట్టింది ఎవరు? ఆగండి ఆగండి ఆగండి. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ మా ఇంట్లోనే అడుగు పెడతారా? మా మావయ్యని అరెస్ట్ చేయించి మళ్ళీ మా ఇంటికే వస్తారా? శివరాజ్, నేను చెప్పేది ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? చెప్పు 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 చెప్పు. మాలో ఒకటి అవ్వాలని చూసావు, కుదరలేదని నీ భార్యను అడ్డు పెట్టుకొని మాలో ఒకరిని జైల్లో వేయిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? చెప్పాను కదా, నా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తానని. యువరాజ్ ప్లీజ్, నువ్వు ముందు కేదార్ షర్ట్ వదులు. అయినా ఇందులో కేదార్ తప్పేమీ లేదు. యువరాజ్, కేదార్ షర్టు వదులు. చెప్తుంది నీకే, షర్ట్ వదులు. మీకేం తెలియదు, మీరు సైలెంట్గా ఉండండి నాన్న. ఇది కూర్చుని మాట్లాడుకునే సమస్య. ఆవేశపడ్డం వల్ల ఏ ఉపయోగమూ లేదు. ఏందమ్మీ జగదాత్రి ఇది? ఏంది నువ్వు చేసిన పని? మా వియ్యంకున్నే నువ్వు కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తావా? అయినా నీకేం పాపం చేశావని మా ఇంటి మీద అంత కక్ష కట్టావు? మేం కొన్ని రోజులైనా సంతోషంగా ప్రశాంతంగా ఉండడం నీకిష్టం ఉండదా జగదాత్రి? అదేంటి కాచి, అదేదో మేం కావాలని కేసు పెట్టి ప్రసాద్ అంకుల్ని అరెస్ట్ చేయించినట్టు అలా మాట్లాడుతున్నారు. 20 ఏళ్ల క్రిందట మా అమ్మని అన్యాయంగా చంపి తను దైవంగా భావించే తన డ్యూటీ మీద, తన నిజాయితీ మీద నింద వేశారు. ఇన్నేళ్ల తర్వాత పోలీసులు ఆ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో నేను కావాలని చేసిందేముంది? ఏంటి నిందితులా? మావయ్య నేరం చేయడం మీరు చూసారా? లేదు కదా. నేరం జరిగినప్పుడు మీరిద్దరూ అక్కడ ఉన్నారా? లేదు కదా. మరి ఆయన తప్పు చేశారని శిక్ష పడాలని మీరెలా చెప్పగలరు? అసలు ఇదంతా కాదే. కేసు పెట్టి అంకుల్ని అరెస్ట్ చేపించే నీకు ఒక్కసారి కూడా మాదిరి గుర్తు రాలేదా? నువ్వు చేసే ఈ పని వల్ల తనకొచ్చే కష్టం గురించి ఒక్కసారి నా ఆలోచించవా? ఈ ఆస్తి కావాలి, ఈ ఇంట్లో వాటా కావాలి, ఈ ఇంటి వారసత్వము కావాలి. కానీ ఈ ఇంట్లో వాళ్ళు సచ్చినా కూడా ఊళ్ళకే సంబంధం లేదో? అత్తగారు, ఏందమ్మి, నా మాటలకి బాధగా ఉండదా? మరి నా కళ్ళ ముందే నా కూతురు భవిష్యత్తు గాల్లో పెట్టిన దీపం మాదిరి ఉంటుందో ఆరిపోతుందో తెలియకుండా ఉంటుంటే నాకెంత బాధగా ఉంటది? అత్తగారు ప్లీజ్ అలా మాట్లాడకండి. ఈ అరెస్ట్ వల్ల మధుకైతే ఏం కాదు. మేమిప్పుడే మధు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. వాళ్ళకి మా పరిస్థితి అర్థమయ్యేలా చెప్తాం పిన్ని. ఏంది అర్థమయ్యేలా చెప్తారా? ఈయన్నే ఉండండి. అత్తారింటి నుంచి కట్టుబట్టలతో
కన్నీళ్లతో పుట్టింటికి తిరిగొచ్చిన నా కూతురికి చెప్పు, ఏం చెప్తావో. ఏంటే బొమ్మలా అలా నిలబడి చూస్తున్నావు? మధుకి ఏం కాదు అన్నారు కదా. తన బతుకు ఏమవుతుందో తెలియక తను చెయ్యని తప్పుకి, తనకి పడిన శిక్షకి ఏడుస్తున్న మాధురికి ఏం చెప్తారో చెప్పండి. ఏమైంది మధు? ఎందుకు ఇంటికొచ్చావు? అక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? చేసిందంతా చేసి మళ్ళీ ఏమైనా అన్నారా అని అంత నెమ్మదిగా అడుగుతున్నారేంటి? ఏ అత్తింటి వాళ్ళు తమ కోడలి కష్టాలు కన్నీళ్లు తెస్తుందంటే చూస్తూ ఊరుకుంటారు? ఇవాళ అత్తారింట్లో సంతోషంగా నవ్వుతూ భర్తతో ఉండాల్సిన నా చెల్లి పుట్టింట్లో మా మధ్య కన్నీళ్లు పెట్టుకుంటుందంటే దానికి కారణం మీరు. ఆ పొద్దు పెళ్లి చేసి సంతోషంగా ఆశీర్వదించుండారు కదా. నన్ను ఆశీర్వదించండి. ఈ పొద్దు ఆ సంతోషం మీ వల్లే పోయి ఉండదు. తన కాపురం ఏమైపోతుందో, తన భర్తతో తను ఊహించుకున్న బంగారు జీవితం ఏమవుతుందోనన్న బాధకి, కన్నీళ్ళకి ఏ సమాధానం చెప్తారో చెప్పండి. అసలేమైంది మధు? జేడీ టీం వచ్చి మావయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్లగానే మేమింటికెళ్ళాం. మావయ్య గారి అరెస్టుకి కారణం మా పుట్టింటి వారే అని చెప్పు మధు, పర్లేదు. జగదాత్రి వదిన కేసు వెనక్కి తీసుకొని మావయ్య గారిది ఏ తప్పు లేదని చెప్పి జైలు నుంచి బయటకు తీసుకొస్తే కానీ నన్ను మళ్ళీ ఆ ఇంట్లోకి రానివ్వమని చెప్పారు. జగదాత్రి వదిన కేసు వెనక్కి తీసుకుంటేనే నన్ను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టనిస్తామన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తావో చెప్పమ్మి. సారీ మధు, మీ అత్తింటి వాళ్ళు నా మీద కోపాన్ని నీ మీద చూపిస్తారనుకోలేదు. నీకు ఇట్టా జరుగుతుందని తెలిసే ఇట్లా చేసుండావు. నీ మాయ మాటలతో ఇంకా ఎవరిని మోసం చేద్దామనుకుంటుండావమ్మి? ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు? జగదాత్రిని మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం. ఏ రోజైనా ఒకరి మనసు కష్టపెట్టాలని పని కట్టుకుని ఏమైనా చేసిందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.